జ్యోతి విలేజ్ ఛానల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే టమాటా నిలవ పచ్చడి అయితే చేస్తున్నానండి. అందులో ఎండబెట్టే పని లేకుండా. నేనైతే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. కేజీ టమాటాలు, ఇందులోనే చింతపండు 50 గ్రాములు, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇవన్నీ మగ్గించుకోవాలి, బాగా ఉడికించుకోవాలి. బాగా మగ్గిపోయినాయి కదండి టమాటాలు, చింతపండు అని అలా మగ్గిపోవాలి. ఇలాగైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మిక్సీ ఆడుకోవచ్చు అని పచ్చడి. పూర్తిగా చల్లారాలి, మిక్సీ పెడదాం. స్టవ్ అయితే కడేస్తున్నానండి. పూర్తిగా చల్లారాలి. ఇది బాగా చల్లారింది కదండి. మిక్సీ అయితే పట్టాను. ఇప్పుడు ఆవాలు, మెంతులు పొడి చేసుకున్నామండి వేయించుకొని. స్టవ్ వెలిగించి 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేయించుకుందాము. మాడకుండా వేయించుకోవాలి దోరగాని. వేయించుకున్నాక మిక్సీ పట్టాలండి. వేగినాయండి, మిక్సీ పడదాం చల్లారాక. మెంతులు, ఆవాలు అయితే మెత్తగా మిక్సీ పెట్టానండి. ఇప్పుడైతే పచ్చడి తాలింపు పెట్టుకుందాం. టమాటా పచ్చడి గిన్నె పెట్టి ఆయిల్ వేసాను. 1 కప్పు వేరుశనగ వేసుకుందామండి. ఒక కప్పు వేరుశనగ వేసుకున్నాం కదండి. ఆయిల్ బాగా కాగాలి. ఎండుమిరగాయ, ఎల్లుల్లిపాయ, జీర, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు. ఆయిల్ కాగిందండి, తాలింపు పెట్టు. పోపులు బాగా వేగినాయి కదండి. ఇందులో టమాటా పచ్చడి వేసుకుందాం. స్టవ్ కట్టండి. పచ్చడి అయితే వేసుకున్నాం కదండి. 1 కప్పు పచ్చడి కారం వేసుకుందాం. వేసుకుని కలుపుకుందాం. ఇందులోనే 1/2 కప్పు సాల్ట్ వేసుకుందాం. ఇందులోనే మెంతులు, ఆవాలు పొడి వేసుకుందాం. మెంతి పొడి, ఆవు పొడి ఇన్ని బాగా కలుపుకుందాం. ఒక డబ్బాలోకి ఎత్తి తీసుకున్నాను. టమాటా నిలవ పచ్చడి ఎత్తి చేశాను. ఇది 3 రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.